హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. అచ్చం చికెన్ పకోడీలా ఉండే మష్రూమ్ పకోడీ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ లో చికెన్ కి ఏమాత్రం తీసిపోదు. ఇది టేస్టీ స్నాకే కాదండి, హెల్దీ స్నాక్ కూడా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మష్రూమ్స్ అరకిలో, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు. బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలండి, వీడియోలో మిస్ అయింది. ఇప్పుడు మనం మష్రూమ్స్ పైన ఉండే ఈ లేయర్ని మొత్తం తీసేసుకోవాలండి. ఇది ఉంటే చాలా జిగురుగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుండదు. ఇవి తీసేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇది మొత్తం పీల్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పకోడీకి ఇలా ఉంటేనే బాగుంటాయి. ఇలాగే అన్ని మష్రూమ్స్ తొక్క తీసేసుకోవాలి. పకోడీకి కాబట్టి 2 ముక్కలు కోసుకున్నామండి. అదే కర్రీకి అయితే 4 ముక్కలు కోసుకోవచ్చు. అన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇవి ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి నీట్గా. వాష్ చేసుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, చికెన్ మసాలా, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కలిసేలా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలండి. ముక్కకి మనం ఇప్పుడు వేసుకున్నవన్నీ మొత్తం ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. మష్రూమ్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి పకోడీలు వేసుకోవడానికి రెడీ అయిపోయాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. కొంతమంది మష్రూమ్స్ స్మెల్ వస్తాయని, జిగురుగా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని తినడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదండి. కానీ నీట్గా ఇలా క్లీన్ చేసుకొని పకోడీలా వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సేమ్ చికెన్ పకోడీ లాగానే ఉంటుంది. ఇవి వేసిన వెంటనే కదిపేయకూడదండి. ఇలా కొంచెం వేగిన తర్వాత కదుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి. అయిపోయినాయండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. వెజ్ లవర్స్కి అయితే ఇది చాలా మంచి స్నాక్ అనే చెప్పుకోవచ్చు. టేస్ట్లో అయితే ఏమాత్రం తీసిపోదు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిగిలినవి కూడా ఇలాగే వేసేసుకుందాం. మీరు ఎప్పుడైనా మష్రూమ్ పకోడీ ట్రై చేశారా? తింటే టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవి కూడా అయిపోయినాయి కదండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మేము పెట్టిన ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.